శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మనం వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మీరు తెలుసుకోవాలంటే, మీ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీతో సైకాలజికల్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ అది మీకే తెలుస్తుంది, మీ పార్ట్నర్ అయినా, మీ బాయ్ ఫ్రెండ్స్ అయినా, మీ గర్ల్ ఫ్రెండ్స్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదనేది సైకాలజికల్ యాంగిల్లో చెప్పాలంటే సైన్స్ వీటిని నమ్ముతుంది. కొన్ని సైన్స్ చూపిస్తాయి. ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో, మీ గురించి చాలా ప్రేమిస్తున్నారో వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారని, మిస్ అవుతున్నారని, లేదా మనం ఈ సైకాలజీ టిప్స్తో ఈజీగా తెలుసుకోవచ్చు. సైకాలజీ వీటిని నమ్ముతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 థింగ్స్ చూశాక వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో బోత్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా హెల్ప్ అవుతుంది. నెంబర్ 1, సడన్గా తన గుర్తుకు రావడం. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారో, పనిలో ఉన్నారో, అది చేస్తూ మధ్యలో సడన్గా వాళ్ళు గుర్తుకొస్తారు. దీనికి రీజన్ ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా దాని వెనక ఏదో ఒక పక్కా రీజన్ అనేది ఉంటుంది. పురాణాల్లో నమ్ముతారు, అండ్ సైన్స్ కూడా నమ్ముతుంది. అండ్ మనకు కూడా తెలుసు, ప్రతి దానిలో ఏదో ఒక రీజన్ ఉంటుందని. ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఏదైనా సరే పని చేస్తుంటే ఆ యాక్షన్కి రియాక్షన్ డెఫినెట్గా ఉంటుంది. మీ పనిలో ఉంటే సడన్గా మీ పార్ట్నర్ అలా, లేదంటే గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తే మీరు అక్కడ యాక్షన్ తీసుకుంటుంది. అందుకే ఇక్కడ రియాక్షన్ వచ్చింది. అక్కడ తను కూడా మీకోసం ఆలోచిస్తేనే ఇక్కడ మీకు సడన్గా గుర్తొస్తారు. ఇది సైన్స్ కూడా నమ్ముతుంది. ఈ సెక్షన్కి రియాక్షన్ ఇలా ఉంటుందన్నమాట. నమ్మినా నమ్మకపోయినా సరే ఈ క్లాస్ పర్సన్స్కి ఇలా చాలాసార్లు చాలామంది కూడా ఇలా జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2, తనకు సంబంధించిన కొన్ని క్యూట్ థింగ్స్ మీ ముందు జరిగినప్పుడు, సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తన గురించి ఏదైనా క్యూట్ థింగ్స్ మీ ముందుకు వస్తే ఆమె గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె నెయిల్స్ కొరకడం, మీ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఎప్పుడైనా సరే నెయిల్స్ కొరకడం చూసారనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు అలా ఎవరైనా చేస్తే సేమ్ టు సేమ్ మీ క్రష్ గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసింది అలానే ఎవరైనా కనిపిస్తే సడన్గా తమకు గుర్తొచ్చి ఫేస్లో ఒక స్మైల్ వస్తుందన్నమాట. మీరు తనని గుర్తు చేసుకుంటారు. అండ్ తను నెయిల్స్ కొరికినప్పుడు మీరు చూస్తే ఏదైనా కామెంట్ చేయడం, క్యూట్గా ఏడిపించడం లాంటివి చేస్తే అది గుర్తొస్తుంది. ముందే చెప్పుకున్నాం కదా, యాక్షన్ టు రియాక్షన్ ఇలానే అనమాట. ఇక్కడ ఎవరు ఇలా చేస్తే యాక్షన్ బట్టి మీలో రియాక్షన్ వస్తుంది. ఇలా నిజంగా జరుగుతుందని సైన్స్ కూడా నమ్ముతుంది. యాక్షన్కి రియాక్షన్ ఇలా ఉంటుందని మీరు అనొచ్చు. ఇలా ఎలా అవుతుందని, ఇది నిజమవుతుందని నమ్మండి. ఇలా యాక్షన్ తీసుకుంటే అక్కడ రియాక్షన్ కూడా ఉంటుంది. మీలో రియాక్షన్ గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ యాక్షన్కి తనలో కూడా రియాక్షన్ ఉంటుంది. మైండ్లో ఆ థాట్ అనేవి ఆ థాట్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు మనం బిజీలో పడి మన మైండ్ని పట్టించుకోము. సో అలాంటప్పుడు జరిగే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. కానీ ఎప్పటికైనా సరే ఇలాగే జరుగుతుంది. నెంబర్ 3, మీ కల్లోకి వాళ్ళు రావడం. మీరు పడుకోవడానికి వెళ్తున్నారనుకోండి, పడుకునే ముందు తను గుర్తొచ్చేలా చాలా ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు మీ కల్లోకి తను వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. అలా ఎందుకు అవుతాయి మీరు తనని చాలా మిస్ అవుతున్నారు. దాని గురించి చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. రోజంతా తన గురించి ఆలోచించి పడుకోవడానికి వెళ్తే తన మీకు కల్లోకి రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది కదా. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అది నైట్ అయినా మార్నింగ్ అయినా. సో మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించడం వల్ల బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్ళి తనకి రిలేటెడ్గా ఉన్న కళ్ళు మీకు వస్తాయి. కొన్నిసార్లు మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేంత పెద్ద పెద్ద స్టోరీస్ రన్ అవుతుంది. మన మైండ్లోనే రన్ అవుతుంది. ఇలా పడుకున్నామా లేదా అలా మైండ్లోకి ఒక మంచి స్టోరీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా మీకు ఎప్పుడైనా అయ్యిందా? సో ఈ కళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది. బట్ ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. మార్నింగ్ అంతా ఆలోచిస్తూ ఉంటాం కదా, యాక్షన్ తీసుకుంటారు. నైట్ దాని రియాక్షన్ ఉంటుంది. మీరు గుర్తు చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని సిగ్నల్స్ పాస్ అవుతాయి. ఎంతో కొంత మీ పార్ట్నర్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో గాయస్, ఈ 3 థింగ్స్ మీ లైఫ్లో
లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయి. తను కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఇది ఎక్కువగా మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్స్కి ఎక్కువగా వర్తిస్తాయి. ఎలా అంటే మీ లైఫ్ పార్ట్నర్, మీ ఫ్రెండ్స్, క్రష్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రమే ఈ 3 థింగ్స్ అంటే ఈ 3 సిగ్నల్స్ ఇలా అలా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.